స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మాండీ థర్స్డే ఆదేశ గురువారం కొరకు మనకి ఇవ్వబడినటువంటి అంశము ప్రభురాత్రి భోజనము, యూకరిస్తూ జీవమునిచ్చు దేవుని ప్రేమ. యూకరిస్తూ జీవమునిచ్చు దేవుని ప్రేమ. స్నేహితులారా, మనమందరము ఒక పసికందు వలె, పసిబిడ్డ వలె ఈ లోకంలో జన్మించినటువంటి సందర్భంలో కన్న తల్లి, అమ్మ అనేవారు వారి యొక్క రక్తాన్ని పాలనుగా మార్చి ఆ పసితనంలో శక్తిహీనత కలిగిన స్థితిలో మనలను తన పాలను అందించి పెంచి పోషించి మన శరీర సంబంధమైన మానసిక సంబంధమైన ఎదుగుదలలో ఆ రక్తాన్ని పాలలాగా మార్చి మనలను ప్రోత్సాహపరిచిన, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ తల్లి ప్రేమ మరువలేనటువంటిది. ఆ తల్లి త్యాగము మరువలేనటువంటిదిగా మనము గమనించగలుగుతాం. ఈ లోకంలో రోగ నిరోధక శక్తిని తట్టుకొని మనము జీవించవలనంటే ఈ భూ సంబంధమైనటువంటి ఎన్నో తెగుళ్లను, అనారోగ్యములను తట్టుకొని జీవించవలనంటే శరీర సంబంధమైనటువంటి బలమును, ఆరోగ్యమును, చురుకుతనాన్ని, మానసిక సంబంధమైనటువంటి బలమును, చురుకుతనాన్ని మనం పొందుకోవాలనంటే తల్లి పాలే శ్రేష్టమైనటువంటివిగా మనము గమనించగలుగుతాం. వాస్తవానికి పుట్టిన దినాన ఆ పసి ప్రాయంలో బయటి ఆహారాలు ఏవి కూడా మనము భుజించలేని పరిస్థితుల మధ్య ఉండిన సందర్భంలో అన్ని రకాల పోషకాలు, అన్ని రకాలైనటువంటి మూలకాలు ఆ తల్లి పాల ద్వారానే మనం అనుభవించి ప్రాణంతో, జీవంతో, ఆరోగ్య బలములతో, ఎదుగుదలతో వర్ధిల్లడానికి ఆ తల్లిపాలు ఎంతగానో సహకరించేటటువంటివిగా ఉండినవి. మొట్టమొదట మానవ జీవితాన్ని, ప్రాణాన్ని నిలువబెట్టగలిగిన పౌష్టికాహారం ఆ తల్లి పాలండి. ఆ పాలు తల్లి ప్రేమతో మనకు అందించి తన రక్తాన్ని పాలనగా మార్చి మన బ్రతుకులు అభివృద్ధి చెందడానికి, మన శరీరము అభివృద్ధి చెందడానికి సహకరించేటటువంటిదిగా ఉండింది. ఈ కోణంలో ఆదేశ గురువారము యూకరిస్తూ జీవమునిచ్చు దేవుని ప్రేమ అనే ఆలోచన మన ముందు ఉంచబడిన నాడు, స్నేహితులారా, మనము ఎదిగినటువంటి జీవితంలో, మరి ముఖ్యంగా విశ్వాసులంగా, దేవుని యొక్క సాక్షులంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి తరుణంలో ఈ శరీర సంబంధమైనటువంటి పోషణ కానివ్వండి, భోజనం కానివ్వండి ఎంత ప్రాముఖ్యమైనదో ఆధ్యాత్మికంగా పోషింపబడడం, ఆధ్యాత్మికంగా ఎదగడము, ఆధ్యాత్మికంగా ఫలించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము గమనించగలుగుతాం. అంటే మన జీవితాలు విలువలతో నింపబడాలి, మన జీవితాలు విశ్వాసంతో నింపబడాలి, మన జీవితాలు మరి దేవుని యొక్క విమోచనతో నింపబడాలి. వీటన్నిటిని మనము అనుభవించడానికి దేవుడు అందించినటువంటి ఆయన శరీర రక్తములను మన జీవితంలో మనం అందుకోవడము, స్వీకరించడం అనేది
చాలా ప్రాముఖ్యమైనది. నేటి మన జీవితాలలో మనం విశ్వాసంలో బలపడాలి, విలువలతో బలపడాలి, మంచితనంతో బలపడాలి, నలుగురికి ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఇతరులకి సహాయపడగలిగినటువంటి వారంగా జీవించాలి, ఎదురయ్యే శోధనలను శ్రమలను జయించాలి. ఇన్ని సవాళ్ళ మధ్య మనము ఆధ్యాత్మికంగా బలపడాలి అంటే ఆయన యొక్క శరీర రక్తములను గూర్చినటువంటి మర్మము, ఆయన శరీర రక్తములను గూర్చినటువంటి అవగాహన మన జీవితాలలో అవసరమై ఉన్నదని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. యూకరిస్తూ జీవమునిచ్చు దేవుని ప్రేమ, ఈ అంశంలో నేటు మనం చదువుకున్నటువంటి లేఖనములను సైతము గమనించినప్పుడు స్నేహితులారా, ఇది దేవుని ప్రేమతో ఆయన శరీర రక్తములను మనము పొందినటువంటి వారంగా ఉండినాం కదండి. యూకరిస్తులో ఇది మన ఆధ్యాత్మిక పోషణ కొరకు అయినటువంటిది, మన స్పిరిచువల్ నరిష్మెంట్. ఇది ఆధ్యాత్మికంగా మనల్ని పోషిస్తూ ఉంది. ఒక మనిషి జీవించాలా, ఒక మనిషి చెల్లించాలా, ఒక మనిషి తన క్రియలను నిర్వర్తించాలా అంటే భోజనము మరి నీళ్ళు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. భోజనము చేయకపోతే, మనము నీళ్లను త్రాగకపోతే అనేక అనారోగ్యములను అనుభవించి శక్తిహీనతను పొంది మరి ఈ లోకంలో బలము శక్తి లేకుండా ఈ జీవితాన్ని ముగించేటటువంటి ప్రమాదం కూడా ఉండినట్లు మనం గమనిస్తాం. ఈ కోణంలో పాత నిబంధన పాఠ్యభాగాన్ని గమనించినప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ నిర్గమకాండము 16వ అధ్యాయము 4 నుంచి 12 వచనముల మధ్య వారు ఆహార కొరతను అనుభవించేటటువంటి వారుగా ఉండినారు. వారికి తినడానికి భోజనము లేని సందర్భంలో, ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారి యందు కనికరపడి, దేవుడు వారి యందు తన కృపను వెల్లడి చేసి, చూడండి సాధారణంగా ఆహారం అనేది ఎక్కడ దొరుకుతుంది, ఆహారం అనేది ఎక్కడ మనము పొందుతామనంటే వ్యవసాయం చేయాలి, భూమిలో నుండి పంట పండుతుంది, ఆ భూమి నుండి ఆహార పదార్థములను పొందేటటువంటి వారంగా ఉంటాం. చరిత్రలో రక్షణ చరిత్రలో ఏనాడు ఏ మానవుడు ఎరగనటువంటి గొప్ప అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము వీరిని అంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని పోషించడానికి దేవుడు ఆకాశంలో నుండి మన్నాను కురిపించుచున్నట్లుగా మనము గమనిస్తాం. ఎందుకు? వారి జీవంతో ఉండాలని, ఎందుకు వారి ప్రాణాలు తెప్పరిల్లాలని, వారు శరీరపరమైనటువంటి ఆరోగ్య బలాన్ని పొందుకోవాలని, జీవం కలిగి ప్రాణం కలిగి ఈ లోకంలో జీవించాలని. మీరు చూడండి, అది ఆకాశం నుంచి వర్షింపబడుతూ ఉన్న సందర్భంలో కూడా కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలను వారికి తెలియజేయడానికి దేవుడు ఇష్టపడే దేవుడుగా ఉండినాడు. అది ఒకేసారి వర్షింపడం, ఒకేసారి ఆకాశం నుండి కురవడం కాదండి. అది ప్రతిరోజు ఆకాశం నుండి కురుస్తుంది. మీరు ప్రతిరోజు వెళ్ళి దానిని సేకరించుకోవాలి. అంటే దీనిలో ఉన్న ఆధ్యాత్మిక పరమైన ఆలోచన ఏంటనంటే, ప్రతిరోజు కూడా దేవుని మీద మీరు ఆధారపడేటటువంటి వారుగా ఉండాలి. ఈ సమకూర్చుకోవడంలో కూడా స్వార్థాన్ని
ప్రదర్శించకూడదు. అంటే ఎక్కువ మొత్తంలో మాకు కావాలని ఎక్కువ కూర్చుకోవడానికి వీలు లేదు. ఆ కుటుంబ సభ్యులకి ఎంత అవసరము ఉండిందో అంత మాత్రమే కూర్చుకునేటటువంటి వారిగా ఉండాలి. అలాగనే ఎక్కువగా కూర్చుకున్నటువంటి వారికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్నటువంటి వారికి తక్కువ కాలేదు. మీరు చూడండి, ఈ విశ్రాంతి దినమున వారు వేరే వేరే కార్యములను చేయకూడదు కనుక ఆ విశ్రాంతి దినము ముందు రోజే కూర్చుకున్నటువంటిది వారి విశ్రాంతి దినానికి సరిపోయినటువంటిదిగా ఉండింది. ఇన్ని ఆధ్యాత్మిక విలువలను వారికి ప్రకటించుచు, ఆధ్యాత్మిక విలువలను వారికి బోధించుచు, ఈ ఆధ్యాత్మికంగా వారిని పోషించుచున్నటువంటి దేవుడుగా శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని వారికి అందించుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు. ఈరోజు స్నేహితులారా, ప్రభు యొక్క శరీర రక్తముల యందు పాలు పంపులు పొందడం అనేది మన జీవితంలో ఆధ్యాత్మికంగా బలపరుచుకోవడానికి మనము సహాయపడేటటువంటిదని జ్ఞాపకం చేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఆధ్యాత్మికంగా మనము ఏ రీతిగా బలపరచబడతామనంటే, క్రీస్తు శరీర రక్తంలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నాం కనుక ప్రభువుతో ఎడతెగని సంబంధాన్ని కలిగినటువంటి వారంగా ఉంటాం. మనం యేసు ప్రభుల వారితో సహవాసాన్ని కలిగి, ప్రభువా నా కొరకు ఈ శరీరాన్ని, నా కొరకు ఈ రక్తాన్ని ధారపోసినావు అని ఆయనను ఒక ప్రభువుగా మన జీవితాలలో, ఆయనను ఒక రక్షకుడిగా మన జీవితాలలో కలిగి ఉండి, ఆయన చూపిన మార్గంలో, ఆయన కనబరిచినటువంటి మార్గంలో, బోధలలో మనము ఎదగడానికి ఇష్టపడేటటువంటి వారంగా ఉన్నాం. ఆయన వారమని, ఆయనకు సంబంధించినటువంటి వారమని బ్రతకడానికి ఇష్టపడేటటువంటి వారంగా ఉన్నాం. ఇది ఆధ్యాత్మికంగా మనము ఎదగడం అనేది. అలాగుననే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమను ఈ శరీర రక్తముల ద్వారా మనము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం. దేవుని కృప ఎప్పుడైతే మన జీవితంలో ఆవరించిందో, దేవుని యొక్క ప్రేమ మన జీవితాలను ఆవరించిందో, ఈ లోకంలో శ్రమలు ఉండినవండి, ఈ లోకంలో కన్నీళ్ళు, ఆవేదనలు, ఒంటరితనము, బలహీనత, సాతాను యొక్క బంధకములు ఇవన్నీ ఉండినవండి. ఈ శరీర రక్తముల ద్వారా దేవుని ప్రేమను, కృపను మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఉన్నామో, వాటన్నిటినీ జయించేటటువంటి శక్తి, సామర్థ్యములను మనం పొందుకునేటటువంటి వారంగా ఉంటాం. మన విశ్వాసం బలపడతా ఉంది. ఆయన త్యాగాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని, ప్రేమను గమనించినప్పుడు మన జీవితాలలో ఆ ప్రేమను బట్టి మార్పును పొందేటటువంటి వారంగా, ఐక్యత కొరకు లేక మార్పు కొరకు మన జీవితంలో చైతన్యపరిచేటటువంటిదిగా ఉండింది కనుక ఇది ఆధ్యాత్మికంగా మనము బలం పొందడానికి సహకరించేటటువంటిదిగా ఉండింది. రెండవ విషయాన్ని గమనిస్తే, ఇది విమోచన కొరకు మనలను నడిపించేటటువంటిదిగా ఉండింది. స్నేహితులారా, ఈరోజు మానవ జీవితము ఎన్నో బంధకముల మధ్య నలిగిపోతూ ఉంది అనే మాట వాస్తవము. ఎన్నో చీకటి, అంధకార సంబంధమైనటువంటి క్రియల చేత బంధింపబడింది అనే మాట వాస్తవము. ఈ కోణంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగము, మరి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 29 వరకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకు ఆయన ధారపోసినటువంటి దేవుడుగా ఉండినాడు. అసలు ఆయన శరీర రక్తములను మన కొరకు ధారపోయడంలో ఉన్నటువంటి సంకల్పము ఏమై ఉన్నది? ఏ ఉద్దేశంతో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోసినటువంటి దేవుడుగా ఉండినాడు?
చూడండి స్నేహితులారా, ఈ లోకంలో మనకు ఆయన సమయాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, లేక సహాయాన్ని చేయడం మాత్రమే కాదు, స్వస్థతను ఇవ్వడం మాత్రమే కాదు, లేక సలహాలను ఇవ్వడం మాత్రమే కాదు, తోడుగా నిలవబడము మాత్రమే కాదు. ఈ లోకంలో నిన్ను ప్రేమించే ఏ వ్యక్తులైనా కానివ్వండి, నీ మంచిని మేలును కోరేటటువంటి ఏ వ్యక్తులైనా కానివ్వండి, భోజనాన్ని ఇస్తుండవచ్చు, వస్త్రములను ఇస్తూ ఉండవచ్చు, ఉద్యోగములను, ఆస్తిపాస్తులను, ఈ లోకంలోనూ బ్రతకడానికి అవసరమైనవి అన్నీ అందించేటటువంటి వారుగా ఉండవచ్చు. అయితే ఈ యూకరిస్తు ప్రక్రియలో ప్రభువు వీటన్నిటినీ ఇవ్వడం మాత్రమే కాదండి, వీటిని మించిన ఆయన శరీరాన్ని తీసుకో అని మనకు అందిస్తూ ఉన్నాడు. ఆయన రక్తాన్ని తీసుకోండి అని మనకు అందించేటటువంటి వాడుగా ఉన్నాడు. శరీరాన్ని మన కొరకు ఇవ్వగలిగినటువంటి వారు, రక్తాన్ని మన కొరకు ఇవ్వగలిగినటువంటి వారు, వారి ప్రాణాలను మన కొరకు ధారపోయగలిగినటువంటి వారు ఎవరు ఉండరు అనే సత్యము మనమందరము ఎరిగినటువంటి వారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనంటే, మన శ్రమలలో నుండి కానీ, పాప బంధకములలో నుండి కానీ మనలను విమోచించుట కొరకైనటువంటిది. మనము ఈ లోక సంబంధమైనటువంటి బంధకములను జయించి నిత్య జీవము అనుభవించుట కొరకైనటువంటిది అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. మూడవ విషయాన్ని సువార్తల పాఠ్యభాగంలో మరి యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 17 వచనాలు, 34, 35 వచనాలను గమనించినప్పుడు, దేవుని ప్రేమ వలన మనం ఆధ్యాత్మికంగా పోషింపబడతా ఉన్నాం. దేవుని ప్రేమ వలన మనము బంధకాలలో నుండి విమోచింపబడతా ఉన్నాం. ఈ యూకరిస్తు అనే కార్యము ఆధ్యాత్మికంగా మనలను బలపరిచి ఆ దేవుని ప్రేమ ద్వారా బంధకాలలో నుండి మనలను విమోచించేటటువంటిదిగా ఉంది. దేవుని ప్రేమను మనం అనుభవించినాం గనుక ఇతరులను మనము ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఇతరులను ప్రేమించాలనే ఈ కార్యము మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, యేసు ప్రభుల వారు తాను అప్పగింపబడిన ఆ రాత్రిలో భోజనం పైనుండి, అంటే భోజనం చేస్తూ మధ్యలోనే ఆ భోజనాన్ని వదిలేసి, అసలు భోజనం మధ్యలో వదిలేయడం అనేదే చాలామంది అంగీకరించినటువంటి విషయం అండి. భోజనం చేసిన తర్వాత ఏమైనా చేయండి, కానీ ఏదైనా పని కొరకు భోజనాన్ని వదిలేసి లేవకండి అని మనము తలపోసేటటువంటి వారంగా ఉంటాం. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, మనము ఆయన భోజనము మధ్యలో నుండి లేచి తన శిష్యుల పాదములను కడిగి వాటిని మరి టవాల్తో తుడవడం అనేది ఆయనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. నేను ఎదుటి వాళ్ళకంటే గొప్పవాడిని అనుకునేటటువంటి వాడు అందరినీ ప్రేమించలేడండి. నేను ఎదుటివాని కంటే నా జ్ఞానం గొప్ప, నా స్థాయి గొప్ప, నా డబ్బు గొప్ప, నా పదవి గొప్ప అనే వ్యక్తి అందరినీ అంగీకరించలేడండి. ఈ తరుణంలో ప్రభుల వారు తనను తాను రిక్తునిగా చేసుకోవడం వలన పరలోక సంబంధమైనటువంటి ప్రభువు లోక సంబంధమైనటువంటి మానవుని పాదముల యొద్ద ఉండడం అనేది మీరు చూడండి ఆయనలో ఎంత రిక్తత ఉండిందో. దీన్ని వ్యక్తపరిచినటువంటి ప్రభువు మీరు కూడా ఒకరితో ఒకరు ఈ రీతిగా, అంటే నీ ఎదుట ఉన్న వ్యక్తి దగ్గర నువ్వు తగ్గేటటువంటి వాడవుగా, లేక నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి తగ్గేటటువంటి వాడిగా నేను ఏ ప్రేమను కనబరిచినానో ఒకరి ఎడల ఒకరు మీరు ఆ ప్రేమను కనబరచండి అని సెలవిచ్చినటువంటి వాడిగా ఉండినాడు. కనుక ఒకరిని ప్రేమించడము
అంటే మన చుట్టూ ఉన్న ప్రజలను ప్రేమించడం అనేది మన ఛాయిస్ కాదండి. దేవుడు దీనిని మనకు ఆజ్ఞాపించినాడు. ఆజ్ఞాపించడం మాత్రమే కాదండి, తన జీవితంలో ఆచరించి చూపించినటువంటి వారుగా ఉన్నారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. త్రియేక దేవుని దివ్యమైన సన్నిధి మనందరికీ తోడై ఉండి మనలను నడిపించునుగాక. ఆమెన్.